ఇంతసేపు మిమ్మల్ని మర్యాదగా చూసిన అమృత రేణుకల చేతనే మీ మెడపట్టి బయటికి గెంటిస్తాను. పెడతారా లేదా? తేలుకు కొండెలో మాత్రమే విషం ఉంటుందమ్మా. వీళ్ళకి శరీరం అంతా విషమే. వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న తేళ్ళు. ఆంటీ అంకుల్ ఫోటో ఈ ఇంట్లో ఉండాలి, అంతే కదా? అవునమ్మా. నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. తాతయ్య, పాలు తాగండి. నాకేమనిపిస్తుందో చెప్పనా తాతయ్య? అమృత నేను తోడికోడలుగా ఇంటికి వచ్చుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. ఇది జస్ట్ ఫీలింగే అమృత. చాలమ్మా. అమృత ఈ ఇంటి కోడలు కావాలని ఎన్నో కలలు కన్నాను. ఏది జరగలేదనుకో. ఎందుకు జరగదు? ఇప్పుడు అనుకోండి తాతయ్య, జరిగేలా నేను ప్రయత్నిస్తాను. లేదమ్మా, ఆ టైం ఎప్పుడో వెళ్ళిపోయింది. అమృత పెళ్లి గురించి నువ్వు నేను డిస్కస్ చేసుకునే అర్హత లేదేమో. అయ్యో తాతయ్య, అలా ఎందుకు అనుకుంటున్నారు? మీకు ఈ మనవరాల్ని శాసించే అర్హత ఉంది తాతయ్య. మీరు ఏం చెప్పినా నేను కాదన్ను. ఆ గౌరవం నాకు ఇచ్చావు, చాలు తల్లి. నానా, మీరా? లోపలికి రండి. నమస్తే భుజంగరావు గారు. కృష్ణమూర్తి గారా, బాగున్నారా? బాగున్నానండి. బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా. నీ ఆరోగ్యం ఎలాగుందమ్మా? బాగుంది అంకుల్. కూర్చోండి నానా. ఇంట్లో అందరూ కులాసాయేనా? అందరూ కులాసే భుజంగరావు గారు. మీరు మాట్లాడుతూ ఉండండి నాన్న, నాకు కొంచెం పనుంది. అమ్మా అమృత, నేను నీతో మాట్లాడదామని వచ్చానమ్మా. నాతోనా? అవునమ్మా, రా ఇలా కూర్చో. మీ తండ్రి కూతుళ్ళ పర్సనల్ విషయాలైతే మేం వెళ్ళిపోతాం. అమ్మా అదేం లేదు భుజంగరావు గారు, మీరు కూడా ఉండొచ్చు. చెప్పండి నాన్న. నాకు తెలిసిన అబ్బాయి ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నేను హామీ ఇచ్చి అతన్ని విడిపించుకురావాలని.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వ్యవహారాలన్నీ చూడడానికి లాయర్ కావాలి కదమ్మా. దానికోసం నువ్వు నా వెంట రావాలి. అలాగే వస్తాను నాన్న. ఇంతకు మీరు హామీ ఇచ్చి తీసుకొద్దామనుకున్న అబ్బాయి ఎవరు కృష్ణమూర్తి గారు? నానా, అయినా ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళెవరు? మీరు హామీ ఇచ్చి తీసుకొచ్చేంత స్నేహితులు గాని బంధువులు గాని ఎవరూ లేరు కదా. ఇది లీగల్ వ్యవహారం, పైగా రిస్క్ కూడా. అసలు ఎవరు వాళ్ళు? ఒక అబ్బాయి ఉన్నాడమ్మా. ఎవరంకుల్? విక్రమ్. అవును భుజంగరావు గారు, విక్రమ్కి నేను హామీ ఇస్తున్నాను. అదే మీ పెద్ద మనవడికి. చూడు కృష్ణమూర్తి, విక్రమ్ నా పెద్ద మనవడే కావచ్చు, ఆ విషయం కూడా నాకు మొన్ననే తెలిసింది. కానీ అతనికి హామీ ఇచ్చి బయటికి తీసుకొద్దామని ఇప్పటిదాకా నేను అనుకోలేదు. నువ్వు అనుకుంటున్నావు గనక కాదనేది లేదు. ఏమ్మా రేణు? నిజమే తాతయ్య. నానా, విక్రమ్ మాఫియా లీడర్. అతనికి బయటైనా స్టేషన్లో అయినా ఒకటే. అతని గురించి మీరు రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు? ఆ అబ్బాయి మంచితనం ఏంటో నాకు తెలుసు. ఇప్పటికీ నీకు కూడా కొంత తెలిసే ఉంటుంది. కావాలంటే ఆ వివరాలన్నీ నేను తర్వాత చెప్తానమ్మా. ఏమ్మా, రాగలవా? నేను బిజీగా ఉన్నాను. బిజీనా, లేకపోతే రావటం ఇష్టం లేదా? బిజీ అని చెప్తున్నాను కదా. నిన్నే ఊరికినే రమ్మంటలా. లాయర్ ఫీజు అంతా చెప్పు, ఇస్తాను. ఫీజు ఇమ్మని నేను అడిగానా? ఇంకొక లాయర్ని చూసుకోండి, నేను రాలేను. చాలామంది లాయర్లు ఉన్నారని నాకు తెలుసు. అంతెందుకు, మా కాలనీలోనే నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇబ్బంది పెట్టాలని అయితే రాలేదు. ఇంకో లాయర్ ఎందుకు, నా కూతురే ఉందని వచ్చాను. పోనీ ఒక పని చేయి, నువ్వు నా కూతురుగా రావడం లేదు. నేను క్లయింట్ని, నువ్వు లాయర్ అనుకో. అవునమృత, విక్రమ్ కూడా ఎవరో నీకు తెలియదనుకుని వెళ్ళు. సరేనమ్మా, నీకు ఇష్టం లేకపోతే వదిలే, నేను ఇంకో లాయర్ని చూసుకుంటాను. ఒక నిమిషం ఆగండి నాన్న. భుజంగరావు గారు, మీ పెద్ద మనవాడికి. కృష్ణమూర్తి గారు, ఇంకేం మాట్లాడకండి. ప్రస్తుతం విక్రమ్ విషయం నాకు తెలియదు, నాకేం సంబంధం లేదు. ఏమ్మా రేణు? అవును తాతయ్య, నాకు తెలీదు, నాకేం సంబంధం లేదు. అదేంటి అలా మాట్లాడుతున్నారు ఇద్దరు? అదంతే. అమృత లాయరు, మీరు క్లయింట్. వెళ్ళండి. పదండి క్లయింట్ కృష్ణమూర్తి గారు. వెళ్ళొస్తానండి. వస్తానమ్మా. మంచిది.
నాకేం సంబంధం లేదు. అవునమ్మా, సంబంధమే లేదు. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా అయ్యా, ధర్మం చేయండి అమ్మా. ధర్మం చెయ్యా. ఏం లేదులే, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అయ్యా అమ్మా ఇంట్లో చిన్నపిల్లలు అమ్మా. ఎదురుపోతున్నారు. ధర్మం లేదు గిర్మం లేదు, ఏంటో గావకేకలా వెళ్ళండి. ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చ. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అమ్మా పొద్దున్న ఏంటి మీ ముష్టి గోల? వెళ్ళండి అవతలకి. అమ్మో, ఇక నా వల్ల కాదండి. అమ్మో, ఆ రోజు వచ్చిన కళ ఈ రోజు నిజమైంది. మరైతే ఆ రోజు కలలో భానుమతి నా కాళ్ళు విరక్కొట్టింది, అది నిజం కాదు కదా? చచ, ఎందుకు విరక్కొడుతుంది? ఎంతైనా పతివ్రత శిరోమణి కదా. ఆ? భాను, ఏంటి ఆవేశం? ఎవరి కోసం ఆ కర్ర? మీ కాళ్ళు విరగొడదామని. వద్దు భాను, ఆ రోజు ఏదో కల్లో వచ్చింది, అది నిజం చేయకు భాను ప్లీజ్. మరైతే నాకు ఆకలిగా ఉంది, రవ్వ దోశ కావాలి. అడుక్కుని వస్తాను, కాస్త టైం ఇవా. నువ్వు అడుక్కుని వచ్చేసరికి నేను ఆకలితో చచ్చిపోతాను. మరేం చేయను? అదిగో ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి కూలి పని చేయండి. కూలి పనా? కాయ కష్టం నా వల్ల కాదు భాను. మరైతే ఏదైనా ఉద్యోగం చేయండి. ఉద్యోగమా? నాకంత సీన్ లేదు భాను. ఆ, నాన్న దగ్గరికి వెళ్ళి బీరువాలో నగలు తీసుకొస్తాను, వాటిని అమ్మి ఎలా తీసుకొస్తావు? దొంగతనం చేసి. దొంగతనం చేస్తావా? అది నీ వల్ల కాదు. మీ నాన్న కళ్ళు కప్పి దొంగతనం నువ్వు చేయలేవు. అనవసరంగా కాళ్ళు చేతులు విరగ్గొట్టించుకుంటావు. ఆ, అది నిజమే బాను. అందుకే ఆ కాళ్ళు చేతులు ఏదో నేనే విరగ్గొడితే జాలితో 2 రూపాయలైనా వేస్తారు. ఇది ఫిక్స్. ఒరేయ్! అమ్మో, చచ్చాన్ రోయ్. తెల్లవారితే కూడు దక్కక, పొద్దు వాలితే గూడు చిక్కక. తెల్లవారితే కూడు దక్కక, పొద్దు వాలితే గూడు చిక్కక. బాధలు మోసే అభాగ్యులం బతుకులు ఈడ్చి. బాను, అనవసరంగా నా కాళ్ళు ఇరక్కొట్టావు. ₹1 కూడా బోని అవ్వలేదు చూడు. అమ్మో అమ్మో, దున్నపోతులా ఉన్నావు. నిన్ను లాగడం నా వల్ల కాదు. అమ్మో బాను, అదేంటి అలా అంటావు? నా వల్ల కాదండి. బాను, ఎవరో ఒక మహానుభావుడు మన బొచ్చలో ₹1 వేయకపోతాడా? లాగు బాను.
కుర్రో కుర్రు ఏంటిది కోనల్లారా అడుక్కుంటున్నారా? కోయిదర స్వాములు, మీరు జాతకం చెప్పాక జరగకుండా ఉంటుందా? మా వాడికి బేడీలు, మాకు బెగ్గింగు అన్నారు. జరిగింది. ఇదిగో చూడండి. కుర్రో కుర్రు అంతా విధిరాత. చేసిన పాపాలకు శిక్ష ఎక్కడో కాదు కోనల్లారా, ఇక్కడే అనుభవించాలి. ఇది కలియుగ ధర్మం. కుర్రో కుర్రు. కోయిదర స్వామి, ఈ బెగ్గింగ్ జీవితాలు మాకింకా ఎన్ని రోజులు? వికాస్ జైలు నుంచి బయటకి ఎప్పుడు వస్తాడు? మా జాతకం ఏంటో చెప్పండి కోయిదర స్వామి. కుర్రో కుర్రు జాతకం చెప్పాలంటే మీరు 100 రూపాయలు నా చేతిలో పెట్టాలి కోనల్లారా. అలాగా స్వామి. నా దగ్గరే మీరు అడుక్కున్నారు, నేనే 1 రూపాయి వేశాను. ఇక మీ జాతకం గురించి నేనేం చెప్పను కోనల్లారా. ఆ, అప్పు అనుకుని జాతకం చెప్పండి స్వామి. కుర్రో కుర్రు ఆ పప్పులు ఇక్కడ ఉడుకోకోనా? మరెలాగ స్వామి? అడుక్కుంటూ 100 రూపాయలు పోగు చేసి నాకు కనిపించండి, అప్పుడు చెప్తాను మీ జాతకం. కుర్రో కుర్రు వస్తాను కోనల్లారా. అంబ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి బాను, పలుకు, బెజవాడ కనక. మన జాతకం మారదు. లాగు. నిజమేనండి, రాసి పెట్టాక తప్పుతుందా? ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. Say
పేరు చెప్పని వ్యక్తి నన్ను కలవడానికి వస్తున్నాడు. శ్రేయోభిలాషని అంటున్నాడు. ఎవడై ఉంటాడు?